అది ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా ఒక మాట అన్నారు. జనం పొరపాటుగా ఓటేసి వాళ్ళ బాధల్ని వాళ్ళే కొనుక్కొని తెచ్చుకోరన్నారు. నిన్న కేటీఆర్ కూడా దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దున్నపోతుని పాలిచ్చి ఆవుని కట్టేసి దున్నపోతుని తెచ్చుకున్నారు మీరు అని చెప్పి నిన్న కేటీఆర్ గారు కూడా దాదాపు ఇట్లాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్తున్నారు, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హైకమాండ్లో ఉన్న నేతలు ఎవరు అందుబాటులో లేకపోతే ఉండేవాళ్ళు, అంతగా నాయకులకి ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకపోతుండేవాళ్ళు, ప్రజలకు దూరంగా ఉన్నవాళ్ళు, అందువల్లే ఓడిపోయామని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్తున్నారు. కానీ మీలాంటి పెద్ద నాయకులు మాత్రం ప్రజలే తప్పు చేసినట్టు చెప్తున్నారు. నో మేము దాదాపు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఒక 6 నెలలు ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళతోటి సమీక్ష తెలంగాణ భవన్లో సమీక్ష ఏర్పాటు చేసుకొని లోపతాపాల గురించి మొత్తం కూడా విశ్లేషించుకోవడం జరిగింది. సో మనము ఓకే, అందుబాటులో నాయకత్వం లేకపోవడం అధిష్టానం కావచ్చు, లేదా లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, అందుబాటులో లేనది కూడా ఒక ఫ్యాక్టరీ. రెండో ఫ్యాక్టరీ ఏంటంటే చేసిన పనులు చెప్పుకోలేకపోవడం. ఇప్పుడు ఉదాహరణకి నా నియోజకవర్గం ఉంది స్టేషన్ కాన్పూర్, పక్కన నాకు జనగాం ఇన్ఛార్జ్గా నాకు వేశారు. సో దేవుని దయ వల్ల నాకు ఇచ్చిన సబ్జెక్ట్ అనుకోండి, నా చదువు అనుకోండి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు గొప్పగా తీసుకెళ్ళగలిగాం. చేసినే చెప్పుకోవాలి. అందుకనే అభివ్యక్త వరంగల్ జిల్లాలో ఓన్లీ జనగాం గన్పూర్ ఎందుకు గెలవాలా? సో ఐ టుక్ ఇన్ఛార్జ్ ఫర్ దోస్ 2 కాన్స్టిట్యున్సీస్. తో నేను ఎగిరినా దునికినా చేసినన్ని చెప్పుకోగలిగినాం కాబట్టి 2 నియోజకవర్గాలు గెలవగలిగాను. అటు తర్వాత కూడా నేను ఈ సంవత్సర కాలం నుంచి వెళ్ళి కూడా కేసీఆర్ ఎప్పుడైతే బై ఎలక్షన్లు వస్తాయి, కడియం శ్రేరి ఏమంటారు నమ్మించి ద్రోహం చేశారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టిండు, ఆయనకు రాజకీయ సమాధి కట్టాలి, 3 నెలలలో డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యే అవుతాడని ఒక్క మాట కేసీఆర్ నోట రావడం వల్ల ఆ రోజు నుంచి వెళ్ళి నేను ప్రజల్లోకి వెళ్ళడం మొదలుపెట్టాను. మరి ప్రజల్లోకి వెళ్ళాలంటే నేను ఎమ్మెల్యే కాదు. సో అట్లని నేను ఓడిపోలేదు, టికెట్ రాలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ నన్ను పిలిపించి మాట్లాడింది, మనం చేసింది చెప్పుకోపోవడం వల్లనే మనం ఓడిపోయినాం. ఈ ఒక్క మాటను పట్టుకొని ఓహో మనం చేసిన పనులని చెప్పుకోవాలని నేను ఒక కార్యక్రమం పెట్టుకొని గ్రామాలకు వెళ్ళినాం. ఊరికి అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు, ఇది నా ప్రోగ్రాం పేరు. సో ఆ రకంగా ఈరోజు ఏ ఇంటిని చూసుకున్నా ఆ ఇంట్లో రైతు బంధు, ఒక రైతు ఉంటాడు కాబట్టి రైతు బంధు, రైతు బీమా 24 గంటలు కరెంటు. ఆ రైతుకు తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి అంతకుముందు 200 వచ్చే పెన్షన్ 2000 ఆ రైతు మీద ఆధారపడకుండా, ఆ బిడ్డ ఉండేది ఉంటే కళ్యాణ లక్ష్యం పేరుతోటి వేడి నీళ్ళకి చన్నీళ్ళకి ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం, ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే 4,000 ఇచ్చే కార్యక్రమం, ఆ ఇంట్లో ఒంటరి మహిళ ఉంటే 2,000, వీతంతు ఉంటే 2,000. ఆ కుటుంబం కనుక ముదిరాజుల కుటుంబం అయితే 5,040 కోట్ల ఉచితంగా చేప పిల్లలు, అమ్మడానికి వాహనాలు, ఆ ఇల్లు కనుక గొల్ల కురుమల దయది ఉంటే 20 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలు. సో పండుగలు వచ్చేదంటే ఆత్మీయతను పంచుకోవడం కోసము బతుకమ్మ చీరలు, క్రిస్మస్కు క్రిస్మస్ చీరలు, తర్వాత అదేవిధంగా రంజాన్కు రంజాన్ తోఫా, తర్వాత దీంతో పాటు కంటి వెలుగు, ఇంటిల్లి పదులకు మానవీయ కోణంలో ఆలోచిస్తే కంటి వెలుగు, ఇంటింటికి మిషన్ భగీరథ నల్ల, తర్వాత ఆ పెళ్ళైన కళ్యాణ లక్ష్మణ్ బిడ్డకి 6 నెలలకు సంవత్సరంకో కానుపోస్తే 54 రకాల పరీక్షలు, అమ్మఒడి అని అనువులు తీసుకుని అన్ని రకాల పరీక్షలు స్కానింగ్తో సహా అన్ని పరీక్షలు చేయడం, యాంటీనాటల్ చెకప్స్. నొప్పులు వస్తున్నాయంటే 108కి ఫోన్ చేస్తే భర్త తల్లో పోయి సులభ కానుపు చేసి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ కేసీఆర్ కిట్ ఇచ్చి పంపించే కార్యక్రమం. గర్భిణితో ఉన్నప్పుడేమో న్యూట్రిషన్ కిట్టు, డెలివరీ అయ్యేటప్పుడు కేసీఆర్ కిట్టు, బాలింత చీరలు 2, పరుపు, దుప్పటి, దోమతెర, సబ్బులు, నూనెలు, పౌడర్లు. మనం తల్లిదండ్రులు కూడా ఆలోచించినంత కేసీఆర్ ఆలోచించి సూట్ కేసులు పెట్టి మరి 102కి ఫోన్ చేస్తే అమ్మఒడి అనే వాహనం వచ్చి ఇంటికి తీసుకుని క్షేమంగా తీర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత బిడ్డ పుడితే 13,000, మళ్ళీ కొడుకు పుడితే 12,000 ఇచ్చారు. ఇవన్నీ ఒక ఇంటికి ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఒక ఇంటికి ఇన్ని రకాలు. దానికి అదనంగా ₹1 ఈ 2 సంవత్సరాలు ₹1 కూడా అదనంగా రాలేదు. అంటే ఇళ్ళకి 2,500 రాలే, పెన్షన్ 2,000 ఉంటే 4,000 రాలే, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి, గొర్రె పిల్లలు బంద్ అయిపోయినాయి, కంటి వెలుగు మేమే చేసి అయిపోయింది, మిషన్ భగీరథ నీళ్ళు సరిగ్గా రావట్లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం మాయమైపోయింది, స్కూటీ లేనే లేదు. అంటే ఇప్పటివరకు అది నేను ఎంచుకున్న పథకం. సో ఇంటింటికి ఇప్పటివరకు కేసీఆర్ పథకాలు మాత్రమే అందినాయి, సంక్షేమ పథకాలు. 2 ఊరు తీసుకున్నాం అనుకో, ఊర్లో
అన్ని ఊర్లకు గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, తర్వాత క్రీడా ప్రాంగణం. అంటే ఊరికి ఎన్ని అవసరాలు ఉంటాయో మౌలిక సదుపాయాలు ఎన్ని ఉంటాయో అన్నీ గ్రామాలు నందన వనంగా ఉండేటట్టు, గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందడానికి కేసీఆర్ ప్రణాళిక అంత గొప్పగా ఉండి ఇవాళ ఏ ఊర్లో చూసినా కూడా ఈ 2 సంవత్సరాల కల్లా మొత్తం ఒక్క చెట్టు పెట్టిన పరిస్థితి లేదు. 270 కోట్ల మొక్కలు పెట్టి ప్రపంచ రికార్డు సృష్టిస్తే కేసీఆర్ గారు ఈ 2 సంవత్సరాలు ఆ చెట్లను కనీసం నీళ్లు పోసి సాధలేని పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఊరికి ఇన్ని చేసినాం. ఊర్లో సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లు అదంతా జరిగిపోయి ఊరు బయటికి వెళ్తే బీటీ రోడ్లు, సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ ఉంటే 4 lanes ఉంటే 6 lanes అట్లా బీటీ రోడ్లు. తర్వాత ఊరు బయట చెరువులు, కుంటలు ఉంటే వాటన్నిటి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు మరమ్మతులు, మత్తళ్ళు మరమ్మతులు, తూములు మరమ్మతులు, కాలువ కెనాల్స్ మరమ్మతులు, జాతీయ స్థాయిలో 2 సార్లు అవార్డు రావడం జరిగింది దానికి. ఊరు బయట చూసుకుంటే చెక్ డ్యాములు. అంటే ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలము కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇంటికి సంక్షేమ పథకాలు కేసీఆర్ఏ సరిగ్గా అందట్లేదు. ఇప్పుడు ఊరికి ఇప్పటివరకు తట్టమట్టి తీయలే, ఇక్కడ చెట్టు పెట్టలేదు. ఊరు బయట ఒక ప్రాజెక్టును కట్టలే, ఒక చెరువుకు మరమ్మతు చేయలే, ఒక కుంటకు మరమ్మతు చేయలే. అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పారు. ఇంత గొప్పగా నేను ఎందుకు చెప్తాను, ఇంత గొప్పగా ఈ సంవత్సరం కాలం నుంచి గణపురం మొత్తంలో చెప్పుకుంటూ వచ్చాను. అంటే కేసీఆర్ ఒక మాట అంటే మనం చేసినవి చెప్పుకోలేదంటే దాన్ని ఎట్లా ప్లానింగ్ చేయాలని చెప్పేసి ఇంటికి, ఊరు బయట. అదే మీరు ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే. కానీ కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా ఆలోచిస్తుంది మీరు చెప్పిన పథకాలన్నీ. చేపల పంపిణీలో స్కామ్ జరిగింది, గొర్రెల పంపిణీలో స్కామ్ జరిగింది, మిషన్ భగీరథలో స్కామ్ జరిగింది, మీరు చెప్పిన డ్యాముల్లో స్కామ్ జరిగింది. ఇలా మీరు చేసిన అభివృద్ధి అన్నింటిలో కూడా స్కామ్ లేదు తప్ప అభివృద్ధి లేదనేది కాంగ్రెస్ పార్టీ వాదన. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, ఇస్తే ఇచ్చిన కానీ తక్కువ ఇచ్చిన అంటారు, తర్వాత ఇచ్చిన కానీ నాణ్యత లేదంటారు, అంతగట్టిన తర్వాత మీరు అన్నట్టు అవినీతి జరిగిందంటారు. సో ఇది చవటలు చాతగాని వాళ్ళు మాట్లాడే భాష అది. ఎందుకంటే ఏ పనైనా జరిగినప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురైనా కూడా అధిగమించి అది పూర్తి చేసినామా లేదనేది ముఖ్యం. ఆరంభ శూరత్వం తప్ప ఆఖరి వరకు చేయగలగాల. 3 సంవత్సరాల్లో కాళేశ్వరం కట్టిండు, ప్రపంచ రికార్డు అది. ఏషియా ఖండంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం. దాదాపు 22 జిల్లాలకు ఈరోజు దాదాపు సరిగ్గా వాడుకుంటే 500 TMC నీటిని వినియోగం చేసుకునే బహుళార్థ సాధక ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. సో ఈ 2 ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం చేయడం కాకుండా భారతదేశానికి అన్నపూర్ణగా పేరు తెచ్చుకునే స్థాయికి ఓన్లీ అల్టిమేట్ ఈజ్ రిజల్టే కదా మనకు, అల్టిమేట్ ఈజ్ రిజల్ట్. సో దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని పండించి హర్యానాను, పంజాబ్ను దాటే స్థాయికి మరిపోయిందంటే మరి ఎట్లా అయింది? 80 లక్షల మెట్రిక్ టన్నులు ఉండే అధికారంలోకి వచ్చే ముందు 80 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్లు ఎక్కడ నక్కకు నాగలోగా అనుకున్నంత తేడాగా ఇది 3-4 రెట్లు పంట పెరిగింది కదా, సాగు పెరిగింది కదా, సాగునీటి వనరులు పెరిగినాయి కదా. ఆ రకంగా వ్యవసాయము, అనుబంధ సంస్థలు మొత్తం కూడా గ్రామీణ ఆర్థిక పరిపుష్టి పెరగడానికి, అంటే గ్రామాలలో రైతుల చేతి నిండా ఓటు వచ్చే విధంగా ఇప్పుడు చేప పిల్లలు కావచ్చు, గొర్రె పిల్లలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, వెంటనే మళ్ళీ వరి కొనుగోలు చేస్తే వెంటనే అమ్మిన పైకం కావచ్చు, ఓ పైసలు కాకపోతే ఓ పైసలు చేతుల్లో అవన్నీ ఉండడం వల్ల ఇవాళ ఊర్లలో మంచి ఊర్లు పట్టణాలు లేక మారిపోయినాయి. రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, కొత్తగా ఇండ్లు కట్టుకోవడం ఎక్కువైపోయినాయి, గుడిసెలు మాయమైపోయినాయి, మళ్ళీ దాన్ని ఏమంటారు బొడ్రాయి పండుగలు మొదలైనాయి, గ్రామ దేవతల పండుగలు మొదలైనాయి. ఎప్పుడైతే ప్రజలు సంతోషంగా ఉంటారో, సంక్షేమంగా ఉంటారో అన్ని పండుగలు గుర్తొస్తూ ఉంటాయి. మొత్తము ఎడారిగా మాడిపోయే పరిస్థితి అప్పుడు ఉంటే ఈరోజు సస్యశ్యామలం అయిపోయి ఎక్కడికి పోయింది గ్రామీణ వ్యవస్థ అంటే భారతదేశంలో మొదటి 10 స్థానాలు తెలంగాణకే, మొదటి 20 స్థానాల్లో 19 స్థానాలు తెలంగాణకు వచ్చే స్థాయికి. తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ఇస్తే దాదాపు 38 అవార్డులలో 23 అవార్డులు తెలంగాణకు వచ్చిన పరిస్థితి. దాంట్లో మా దగ్గర నెల్లుట్ల అనే గ్రామానికి గణపురం నుంచి వెళ్ళి సఫిషియెంట్ డ్రింకింగ్ వాటర్ అనే దాంట్లో జాతీయ అవార్డు రావడం జరిగింది. అంటే చెప్తున్నా అంత గొప్ప ఇవన్నీ కేంద్రమే కదా అప్రిషియేట్ చేసి ఇచ్చేది. కేంద్రంలోనే రఘునందన్ ప్రశ్న అడిగితే ఎంత అప్పు చేసినంటే 2,80,000 అప్పు. ఆస్తి, తెలంగాణ ఆస్తి ఎంత పెరిగింది అంటే దాదాపు 4,35,000 కోట్ల
తెలంగాణ ఆస్తుల పెంపకం జరిగింది. ఓకే. అంటే మనం ఎవరైనా ఇళ్ళ అప్పు తీసుకొస్తాం, దాన్ని ఏదో రకంగా వాడుకొని దాన్ని మల్టిప్లై చేసుకుంటాం. అది ఇండస్ట్రీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు. సో అట్లా ఈరోజు అంత గొప్పగా కాంగ్రెస్ మాటలు చెప్పడం కానీ బీఆర్ఎస్ పార్టీ చేతల ప్రభుత్వం చేసి చూయించింది. ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి అయింది. కాబట్టే ఇవాళ భారతదేశం మొత్తంలో నెంబర్ 1 రాష్ట్రంగా, నెంబర్ 1 ముఖ్యమంత్రిగా, తలసరి ఆదాయం కూడా దాదాపు 3,70,000 వరకు ఎరిగిందంటే మరి ఇక అంతకంటే ఇంకేం కావాలి? సో అంత గొప్పగా అభివృద్ధి చేసిన మాట వాస్తవం. సరే, ఎప్పుడైనా కూడా పాత రోత కొత్త వింతలాగా ఉంటుంది. చూద్దాం, మార్పు అంటున్నాడు కదా, 2,000 కేసీఆర్ ఇచ్చింది మంచిదే, 4,000 అంటాడు, చూద్దాం. 4,000 ఇస్తే 6,000 అంటాడు. వికలాంగులు యాన్నో కొంత ఆశపడతారు కదా, మాకు ఏమి ఇవ్వాలి కేసీఆర్ గారు, 2,500 మహాలక్ష్మి పేరుతో 2,500 ఇస్తాం అంటే ఆశ ఉంటుంది కదా, అట్లా కొందరు ఆశపడ్డారు. 10,000 ఇస్తాడు కేసీఆర్ రైతు బంధు, రైతు భరోసా కింద 15,000 అంటాడు. చూద్దాం ఒకసారి అనేదిగా చూద్దాం అని ఎక్కడ పోయింది? 1.8 అంటే 1000కి 18 ఓట్లు తక్కువ రావడం జరిగింది. దానివల్ల ఓడిపోయినాం. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సజావుగా నడిపించడానికే రేవంత్ రెడ్డికి శాతం అయితే లేదు. ఓకే.